హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో మనం చికెన్ కబాబ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చెప్పేస్తాను. సింపుల్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది కదా. మరి ఇదే విధంగా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, తినేటప్పుడు కూడా మనకు అదే విధమైన ఆనందం కలగాలనుకుంటే తప్పకుండా నేను చెప్పిన ప్రకారం చేసుకోండి, అలాగే వస్తుంది. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకోండి. ఇది అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ అండి. ఇలా తీసుకుంటే జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా పిండేసుకోండి. దీన్ని మాత్రమే బాగా కలిపేసేయండి. చికెన్ ముక్కలన్నిటికీ అంటేలాగా బాగా కలపండి. ఇది మనకు చాలా టేస్ట్ ఇస్తుందండి. ఉప్పు నీటిలో నానబెట్టడం మాత్రం మ్యాండేటరీ, తప్పకుండా అలా నానబెట్టే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే చివరిగా సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసి ఈ పౌడర్స్ మొత్తాన్ని అన్ని పీసెస్కి బాగా అంటేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 ఎగ్ వేసుకోండి. ఎగ్ కూడా వేసి అలాగే ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి. అలాగే పుదీనా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా చీల్చి వేసుకోండి. వీటిని కూడా బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. అన్ని ముక్కలకి అంటేలాగా బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు పెరుగు వేసుకుందామండి. ఇది మన పులవకూడదు పెరుగు, మంచి ఫ్రెష్ పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసేసి బాగా నీట్గా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు కనీసం నాననివ్వండి. ఇంకా మనం వీలైతే నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి 1 అవర్ బాగా నానిన తర్వాత బయటికి తీసి ఇందులోకి మనం చివరిగా ఇప్పుడు ఫ్రై చేసుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. వీటిని కూడా బాగా మిక్స్ చేసేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, కావాలనుకునే వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మనకు రెస్టారెంట్స్లో అయితే ఇలా ఫుడ్ కలర్ వేసే ఉంటుంది కదా. మీకు ఇలాగే కావాలనుకుంటే కలర్ఫుల్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి అది కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ని మనం హైలో పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలా ఒక్కొక్క పీసెస్ స్లోగా వేసుకోండి. అన్నీ ఒకటేసారి వేసేయకండి, ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తే విడివిడిగా మనకు బాగా వస్తాయి చికెన్ ముక్కలన్నీ. ఇలా స్లోగా వేసేసుకోండి అన్నీ. వేసిన తర్వాత దీన్ని మనం వెంటనే మీరు కదపకండి, 1 నిమిషం పాటు అలాగే ఉండనివ్వండి. కదపకండి వెంటనే చికెన్ని. 1 నిమిషం ఆగిన తర్వాత స్లోగా కదుపుకోవాలండి. చూడండి ఈ విధంగా స్లోగా అలా టర్న్ చేసుకోండి, కొంచెం అలా కదపండి. 1 మినిట్ పాటు అలాగే ఉండనిచ్చిన తర్వాత ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుంటే మనకు కబాబ్ రెడీ అయిపోతుందండి. నాకైతే 7 మినిట్స్ పాటు పట్టింది. ఇలా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ ఒకటి తీసుకొని ఇలా బాగా కుక్ చేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుంటే మనకు కబాబ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాగే మనకు ఇంకా ఉన్నాయి కదండి చికెన్ ముక్కలు, అవి కూడా స్లోగా ఒక్కొక్కటిగా ముందు చూపించిన విధంగానే ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చికెన్ మొత్తాన్ని ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పినట్టుగానే ఒక్కొక్కటిగా పౌడర్ వేస్తూ కలుపుతూ అలా బాగా ఫ్రిడ్జ్లో నానబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగా వస్తుంది ఈ కబాబు, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ని చూస్తారు కబాబ్లో. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి, చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.